ఇచ్చిన స్ట్రింగ్ str1 str1 హలో అని తీసుకుంటున్నాను. హలో. నెక్స్ట్ వన్ ఈజ్ null character. ఇది array name str1 is the name of an array. నెక్స్ట్ ఇక్కడ str2 smr అని తీసుకుంటున్నాను. smr. నెక్స్ట్ వన్ ఈజ్ null character str2. ఓకే. ఫస్ట్ వన్ ఈజ్ మనకి స్ట్రింగ్ కాపీ వచ్చి కదా, ఆల్రెడీ స్ట్రింగ్ కాపీ వస్తే స్ట్రింగ్ కంకాటినేషన్ వెరీ వెరీ ఈజీ. ఏం లేదు ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఈ పాయింట్ని తీసుకుని అప్ టు null character వరకు మూవ్ చేయాలి. దిస్ ఇస్ ద సోర్స్ str1, దిస్ ఇస్ వన్ ఇస్ ద టార్గెట్, దిస్ వన్ ఇస్ ద సోర్స్. ఫస్ట్ టార్గెట్ని మనం అప్ టు null character వరకు మూవ్ చేయాలి. సో ఎస్ ఓకే, మనం అప్ టు null character వరకు మూవ్ చేస్తాం. మూవ్ చేసిన తర్వాత స్ట్రింగ్ కాపీ ఈ str2ని తీసుకెళ్ళి str1లో కాపీ చేయటం. ఓకే, అంటే ఇక్కడ ఎస్ కాపీ చేస్తాం. నెక్స్ట్ ఎం కాపీ చేసి ఇక్కడ ఎస్ కాపీ చేసిన తర్వాత ఈ పాయింట్ ఇంక్రిమెంట్ అవ్వాలి. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ అవ్వాలి. నెక్స్ట్ ఎం కాపీ చేసిన తర్వాత ఈ పాయింట్ ఇంక్రిమెంట్ అవ్వాలి. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇక్కడ ఆర్. నెక్స్ట్ పాయింట్ ఇంక్రిమెంట్ అవ్వాలి, పాయింట్ ఇంక్రిమెంట్ అవ్వాలి. నెక్స్ట్ null character అప్ టు null character. సో సోర్స్ యొక్క అప్ టు null character. మనకు ఆల్రెడీ స్ట్రింగ్ కాపీ వస్తే స్ట్రింగ్ కంకాటినేషన్ వెరీ వెరీ ఈజీ. ఏం లేదు, మన ఇక్కడ ఈ టార్గెట్ ఫస్ట్ ఈ టార్గెట్ని అప్ టు null character వరకు మూవ్ చేయాలి. మూవ్ చేయాలంటే ఏం రాస్తే సరిపోతుంది. సో ఫర్ నో ఇనిషియలైజేషన్ యాస్ట్రిక్ ఆఫ్ టార్గెట్ ప్లస్ ప్లస్ సెమీకోలన్. ఈ కోడ్ ఏం చేస్తుంది, హెచ్ నాన్ జీరో కండిషన్ ట్రూ, నెక్స్ట్ అడ్రస్ ఈ నాన్ జీరో కండిషన్ ట్రూ, నెక్స్ట్ ఎల్ నాన్ జీరో కండిషన్ ట్రూ, నెక్స్ట్ నాన్ జీరో కండిషన్ ట్రూ, నెక్స్ట్ ఓ నాన్ జీరో కండిషన్ ట్రూ. నెక్స్ట్ వన్ ఇక్కడ null character ఉంటుంది. సో ఇక్కడ కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్ లూప్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ మనం ఇది ఈ టార్గెట్ని ఇది కాపీ చేయటమే. ఎలా కాపీ చేస్తాం, ఫర్ నో ఇనిషియలైజేషన్ టార్గెట్ ఇజ్ ఈక్వల్ టు సోర్స్ని తీసుకెళ్ళి టార్గెట్కి కాపీ చేసిన తర్వాత టార్గెట్ ప్లస్ ప్లస్ సోర్స్ ప్లస్ ప్లస్ సెమీకోలన్. సెమీకోలన్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ సెమీకోలన్ అనేది కానీ ఇవ్వకపోతే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, null character అనేది అసైన్ చేయాలి. ఓకే, దీన్ని సి కోడ్లో కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. This is the name of the function. You have to pass. This one is the target. This one is the source. This is str1, comma str2. This is called function calling. Okay. మనకి function declaration రాయాలి. No return type. Void function name str concat. Type చెప్పాలి. ఏ టైప్, char asterisk semicolon char asterisk semicolon. This is called the function declaration. This is called the function calling. ఓకే, ఇక్కడ టూ స్ట్రింగ్స్ హలో అని తీసుకుంటున్నాను. ఓకే, ఎస్ఎంఆర్ అని తీసుకున్నాం. సో ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ నేమ్ str1 కామా str2. మన ఇక్కడ ఫంక్షన్ డిక్లరేషన్ మార్క్ చేంజ్ అవుతుంది. రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్, టైప్ char asterisk. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ డిక్లరేషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ డిక్లరేటర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. వీ హ్యావ్ టు మెన్షన్ ద రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, type char asterisk of this one is the target, char asterisk of source. Okay, so first మనం
మనకి str1 కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది h e l l o. So next one is null character. This str1. Next str2 కి మెమరీ అలొకేట్ అవుతుంది s m r. Next one is null character. str2. ఇది సోర్స్, ఇది టార్గెట్. ఫస్ట్ మనం str1 అప్ టు null character వరకు మూవ్ చేయాలి. అంటే ఈ పాయింటర్ ని str1 అనేది ఎక్కడ కాపీ అవుతుంది, str1 ఈ టార్గెట్ లో కాపీ అవుతుంది, str2 అనేది సోర్స్ లో కాపీ అవుతుంది. కాబట్టి ఈ టార్గెట్ ని అప్ టు null character వరకు మూవ్ చేయాలి. మూవ్ చేయాలంటే ఫర్ asterisk of t comma t plus plus సెమీకోలన్. నెక్స్ట్ ఇప్పుడు అప్ టు null character వరకు మూవ్ చేస్తాం. మూవ్ చేసిన తర్వాత ఇక్కడ సెమీకోలన్ ఉండాలి, అంటే నో స్టేట్మెంట్స్ అన్ని. సెమీకోలన్ డమ్మీ. ఓకే, సో టార్గెట్ యాస్ట్రిక్ ఎస్ అంటే హెచ్ రీప్లేస్ అవుతుంది, నాన్ జీరో కండిషన్ ట్రూ. నెక్స్ట్ టీ ప్లస్ ప్లస్ 501, నెక్స్ట్ 502, 503, 504. నెక్స్ట్ నల్ క్యారెక్టర్ కండిషన్ ఫాల్స్, దెన్ లూప్ నుంచి బయటకు వస్తుంది. లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ స్ట్రింగ్ని అక్కడ కాపీ చేయాలి. అంటే మనకి స్ట్రింగ్ కాపీ తెలుసు, సో వైల్ యూజ్ చేసి రాసేయచ్చు, లేకపోతే డైరెక్ట్గా, లేదా ఫర్ నో ఇనిషియలైజేషన్ asterisk t is equal to asterisk s comma t plus plus comma s plus plus సెమీకోలన్ ఇచ్చిన సరిపోతుంది. లేకపోతే దీనికి అసైన్ చేయకుండా మనం ఎప్పటివరకు కాపీ చేయాలి, అప్ టు సోర్స్ యొక్క నల్ క్యారెక్టర్ అయ్యే వరకు యాస్ట్రిక్ ఎస్. ఇప్పుడు యాస్ట్రిక్ ఎస్ని యాస్ట్రిక్ టీకి అసైన్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ చేయాలి. సో యాస్ట్రిక్ ఎస్ తర్వాత యాస్ట్రిక్ ఎస్ని యాస్ట్రిక్ టీలోకి కాపీ చేయాలి. కాపీ చేసిన తర్వాత ఈ పాయింటర్ ఇంక్రిమెంట్ అవ్వాలి. అయితే ఇక్కడ ఇది నల్ క్యారెక్టర్ కదా, లాస్ట్లో నల్ క్యారెక్టర్ వస్తుంది. నల్ క్యారెక్టర్కి యాస్క్ వాల్యూ 0, కండిషన్ ఫాల్స్, దాని లూప్ నుంచి బయటకు వస్తుంది. లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నల్ క్యారెక్టర్ని ఈ యొక్క టార్గెట్ యొక్క నల్ క్యారెక్టర్కి అసైన్ చేయాలి. టార్గెట్ టీ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ ఎస్. ఆల్ట్ F9 సెమీకోలన్, బై మిస్టేక్ కామా ఇచ్చాం. ఓకే, సో ఆల్ట్ F9 ఇక్కడ కూడా సెమీకోలన్. సో లూప్ వేయాలంటే ఏమి ఉండాలి, ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది ఇటరేషన్. ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో అలా ఎస్ఎంఆర్. ఓకే, సో చూడండి మనం ఇదే కోడ్ని ఇక్కడ డైరెక్ట్గా సోర్స్ని తీసుకెళ్ళిపోయి టార్గెట్కి ఇనిషియలైజ్ చేస్తే ఇది ఆప్షనల్. ఇక్కడ ఎండ్లో ఏముండాలి, ఇక్కడ సెమీకోలన్ ఉండాలి. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ అప్ టు నల్ క్యారెక్టర్ వెళ్ళిన తర్వాత సోర్స్ 60, ఇది 60 తీసుకుంటే 600, 601, 602, 603. మనకి 601 ఇక్కడున్న ఈ str2 ఆఫ్ 0 వాల్యూ వెళ్ళి str1 ఆఫ్ 0లోకి అసైన్ తర్వాత దాని యొక్క యాస్కే వాల్యూ అయితే రీప్లేస్ అవుతుంది ఎస్. నెక్స్ట్ పాయింట్ ఇంక్రిమెంట్ అవుతుంది, లాస్ట్ నల్ క్యారెక్టర్ కూడా అసైన్ అయిపోతుంది. ఓకే, సో కోడ్ రన్ చేస్తే కంట్రోల్ F9, ఆల్ట్ F5 సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, అప్పుడు ఇదే కోడ్ని ఇక్కడ జరిగే వరకు కూడా అదే, ఇది అసైన్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. దీన్నే బై యూజింగ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసుకుని ప్లస్ 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 సెమీకోలన్. ఇక్కడ ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, తర్వాత యాస్కే అయితే రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్కి వస్తుంది. ఇటరేషన్కి వచ్చినప్పుడే ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోతుంది. వార్నింగ్ వస్తుంది, వార్నింగ్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్ కంట్రోల్ F9 సేమ్ అవుట్పుట్ వస్తుంది, ఆల్ట్ F5. ఓకే, నెక్స్ట్ మనకి ఈ లూప్లో ఇనిషియలైజేషన్ ఆప్షనల్, ఇటరేషన్ అనేది ఆప్షనల్. సో ఆప్షనల్ కాబట్టి ఇక్కడ దీన్ని వైల్ లూప్తో
సో వైల్ ఆఫ్ సేమ్ ఇంతకుముందు రాసింది ఇది బోత్ ఆర్ సేమ్. ఇది దీన్ని ఏం చేస్తాం మనం ఫస్ట్ సోర్స్ టార్గెట్ అప్ టు నల్ క్యారెక్టర్ వరకు మూవ్ చేస్తాం. ఇది కాపీ చేస్తాం అన్నమాట. సో ఆల్ట్ F9 వార్నింగ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో హలో ఎస్ఎంఆర్ ఓకే. సో కావాలంటే ఈ 2 స్ట్రింగ్స్ని యూజర్ నుంచి స్కాన్ చేసుకోవచ్చు. స్కాన్ చేసుకుని వాల్యూస్ రాసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు దీన్నే బై యూజింగ్ ఇండెక్స్ యూజ్ చేసుకొని రాసుకోవచ్చు. ఓకే. ఇదే ఎగ్జాంపుల్ని సో ఇండెక్స్ I అనే వాల్యూ డిక్లేర్ చేసుకుని ఇక్కడ T ఆఫ్ I, ఇక్కడ T ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు S ఆఫ్ I అంటే సరిపోతుంది. ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ string concatenation. Okay. So still you have any doubts? Please refer once again. Thank you.